హాయ్ అండి. ఎలా ఉన్నారు? 2 మంత్స్ నుంచయితే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. అది అందరికీ చాలా వాల్యుబులే అనుకుంటున్నాను. స్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి. మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక ఇల్లు కొనాలి అంటే గనక ప్రతి స్టెప్పు ఆచితూచి ఎయ్యాలి. అది గూడా యూఎస్‌లో ఉండి హెచ్-1బీ వీసా మీద ఉన్నామంటే గనక బాగా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కోసం మేము ఇల్లు కొనాలి అంటే అసలు ఏమేమి ప్రాసెస్ ఉంటది, ఏంటి అని 2 మంత్స్ నుంచి సెర్చ్ చేస్తున్నాము. దాంట్లో నాకు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయింది. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఆల్రెడీ ఇల్లులు కొన్న వాళ్ళతో కొంచెం అసలు వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి అయన్నీ మాట్లాడాననమాట. అండ్ ఇప్పుడు కొత్తగా కొనాలనుకుంటే ఏంటి? మనం ఏం స్టెప్ ఎయాలి? అది స్పెషల్‌గా హెచ్-1బీ వీసా మీద ఉండి కాంట్రాక్ట్ పొజిషన్‌లో యూఎస్‌లో జాబ్‌లో ఉంటే గనక మనం ఇల్లు కొనాలి అనుకుంటే ఏమేం స్టెప్స్ వేయాలి అనేసి ఈ వీడియోలో అయితే మీతో నేను ఈ విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అండి. సేమ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ యూజ్ అవుద్దనుకుంటే గనక కంపల్సరీ కంటెంట్ షేర్ చేయండి. పాయింట్‌కెళ్ళిపోదాము. ఎలా ఆలోచిస్తాం తెలుసా? మన మిడిల్ క్లాస్ వాళ్ళ ఆలోచన ఎక్కడ స్టార్ట్ అవుద్దంటే, ఎలాగో రెంట్ కట్టేస్తున్నాం గదా! ఎందుకంటే మినిమమ్ $1,500 నుంచి $2,000 వరకు ఎలాగో మనం రెంట్ కట్టేస్తున్నాం గదా! ఇంకొంచెం డౌన్ పేమెంట్ కట్టేసుకొని ఇల్లు కొనేసుకుంటే ఇల్లు ఉండిపోద్ది గదా! అన్న ఆలోచనలో మన థింకింగ్ స్టార్ట్ అయిద్దనమాట. మీరు చూడండి, ఏ కంట్రీలో అయినా సరే ఇల్లు కొనడం అనేది ఒక పెద్ద డెసిషన్ అనమాట. స్పెషల్లీ అమెరికాలో హెచ్-1బీ వీసా మీద ఉంటే గనక, అది కాంట్రాక్ట్ పొజిషన్‌లో ఉంటే గనక, దానికి రెస్పెక్ట్ ఎక్కువుంటదనమాట. మనయి టెంపరరీ వీసాసే. ఎప్పుడు ఎక్కడికి మూవ్ అవుతామో తెలీదు. లైక్ కంట్రీస్ మూవ్ అవ్వచ్చు. వితిన్ ద కంట్రీలో స్టేట్స్ మూవ్ అవ్వచ్చు. సిటీస్ మూవ్ అవ్వచ్చు. మాకు తెలిసిన వాళ్ళు వితిన్ ద కంట్రీలో 13 స్టేట్స్ మూవ్ అయ్యారనమాట. మనకేంటంటే ఎప్పుడెక్కడికి వెళ్తామో తెలీదు కాబట్టి డైనమాలో ఉంటాము. భయంగా ఉంటది. కొంటే ఏంటి? కొనకపోతే ఏంటి? అనేసి. సో, డైనమాలో ఉన్నప్పుడు ఎలా అంటే, ఒకవేళ ఆల్రెడీ కొనుంటే ఎందుకంటే ఇప్పుడు నేను ఇది జనరల్ టాపిక్‌గా చెప్తే మీకు అర్థం కాదు. నేను పాయింట్ వైస్ చెప్దామనుకుంటున్నా. ఒకవేళ ఆల్రెడీ కొనుంటే ఏంటి? కొనాలనుకుంటే ఏంటి? కొనాలనుకున్నప్పుడు కొత్తిల్లు కొనాలనుకుంటున్నారా? పాతిల్లు కొనాలనుకుంటున్నారా? దీని గురించయితే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆల్రెడీ ఇల్లు కొనేసుంటే మాట్లాడుకుందాం. మనం ఆల్రెడీ ఇల్లు కొనేసుంటామండి. మన జాబు వేరే కంట్రీకో, లేదంటే వితిన్ ద కంట్రీలో ఒక స్టేట్‌కి మూవ్ అవుతుందనమాట. మూవ్ అవ్వాలనుకున్నప్పుడు మనకి ఎంతుంది ప్రాపర్‌గా కొంత టైం ఉంటది. ఆ టైంలో మనం ఏం చేసుకుంటాం ఫస్టు, మన వీసా ప్రాసెసింగ్ చేసుకుంటాం. జాబ్ చేంజింగ్‌కి ఏమేమి కావాలో అవన్నీ చేసుకుంటాం. మీన్‌వైల్ బ్యాక్ ఎండ్‌లో మన ఇల్లు అమ్మే ప్రాసెస్‌లో ఉంటామనమాట. మనం ఇల్లు అమ్మాలనుకున్నప్పుడు రియల్ ఎస్టేట్స్ రేట్స్ ఎలా ఉంటాయి? అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. కాకపోతే మనకేంటంటే ఇక్కడ ఎక్కువ అంత ర్యాపిడ్ చేంజెస్ ఏమి ఉండవనమాట. ఇప్పుడున్న సినారియోకి ఏందంటే తక్కువే ఉంది. రియల్ ఎస్టేట్ ఎట్లా ఉందంటే తక్కువుంది. డల్‌గానే ఉంది. ఇలాంటి సినారియోలో మనం ఇల్లు అమ్మాలనుకుంటే ప్రాపర్‌గా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌ని పట్టుకోవాలి. పట్టుకున్నాక మనం ఏదైతే రేట్‌కి అమ్మాలనుకున్నామో ఆ రేట్ అక్కడ కుదరాలి. అంటే ప్రాఫిట్‌లో అమ్ముతున్నామా? లాస్‌లో అమ్ముతున్నామా? తెలుసుకోవాలి. మనం ఎంతకు కొన్నాము? అసలు అది ఎంతకి అమ్ముతున్నాము? ఒకవేళ మంచి రేట్ రాకపోవచ్చు. అండ్ టైం గూడా మన దగ్గర అంతుంటది. ఎందుకంటే మనం ఎక్కడికైతే షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నామో అక్కడ ఇల్లు తీసుకోవాలి మళ్ళీ రెంట్ తీసుకోవాలి. అవన్నీ ఎక్స్‌పెన్సెస్. సో, ఇవన్నీ కూడా ఎక్స్‌పెన్సెస్ ఓవర్‌లాప్ అవుతాయన్నమాట. మన ప్లాన్‌కి అతీతంగా ఓవర్‌లాప్ అవుతాయన్నమాట. మెయిన్ థింగ్ ఏందంటే, మనం అమ్మేటప్పుడు ఒకలా ఉంటది. కొనేటప్పుడు ఒకలా ఉంటదనమాట. చాలామంది ఎలా ఆలోచిస్తామంటే, కొనేటప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ ఉన్నప్పుడే మనం పిక్ చేసుకుంటాం. ఏదో ఒక ఇల్లు కొనాలి అన్న డెసిషన్‌లో ఎళ్ళిపోతాం. అది చూడండి అమ్మేటప్పుడు కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ ఉంటే ఎలా ఉంటది? మనం కొన్న రేట్ వస్తదా? రాదా? ఒకవేళ ప్రాఫిట్‌లో అమ్ముతామా? లాస్‌లో అమ్ముతామా? ఒకవేళ మార్కెట్ బాగుండి ప్రాఫిట్‌లో అమ్మితే ఎవ్రీథింగ్ వెల్ అండ్ గుడ్ అండి. మార్కెట్ బాగాలేక లాస్‌లో అమ్మితే, ఆ లాస్ కూడా మనమే భరించాలి గదా! సో, దానికి గూడా మనం రెడీగా ఉండాలనమాట. ఇది జాబ్ చేంజ్ అయితే. ఒకవేళ జాబ్స్ పోతే అంటే లైక్ లే ఆఫ్స్ అవుతున్నాయి గదా! రీసెంట్‌గా. అండ్ మనకి జాబ్ ఎక్కడొస్తదో తెలీదు. ఒక ఇండికేషన్ ఉంటది కదా! మనం జాబ్ సెర్చ్‌లో ఉన్నప్పుడు వేరే స్టేట్‌లో రావచ్చు, వేరే కంట్రీ కూడా మూవ్ అవ్వచ్చు. మనకేంటి ఇల్లు కొనేసుంటామనమాట. అది అమ్మాలి అంటే మనకి కొంత టైమ్ పీరియడ్ ఉంటది జాబ్ పోతే. మళ్ళీ కొత్త జాబ్ తెచ్చుకోవడానికి. హెచ్-1బీ వాళ్ళకి. మనం ఏ రోల్‌తో అయితే ఎంటర్ అయ్యామో అదే డెజిగ్నేషన్ చేయాలి. పార్ట్ టైమ్ జాబ్ చేసి మార్ట్‌గేజ్ అమౌంట్ మేనేజ్ చేద్దాం మంత్లీది అనుకుంటే కరెక్ట్ కాదది. ఎందుకంటే మనకి ప్రాపర్‌గా ఓన్లీ అదే జాబ్ చేయాలి. వేరే జాబ్ చేయడానికి ఆప్షన్ లేదు. మనం ఏ రోల్‌తో అయితే ఎంటర్ అయ్యామో అదే డెజిగ్నేషన్ చేయాలి. ఇక్కడుండే సిటిజన్స్‌కి గానీ, గ్రీన్ కార్డ్ కానీ వాళ్ళకేంటంటే పార్ట్ టైమ్ జాబ్ చేసి మార్ట్‌గేజ్ అమౌంట్ మేనేజ్ చేసేసుకుంటారు. ఇది వాళ్ళకి తగ్గ డెజిగ్నేషన్ జాబ్ దొరికే వరకు. కరెక్ట్ జాబ్ దొరికే వరకు వాళ్ళకొక ఆప్షన్ ఉంటదనమాట. మనకు ఆ ఆప్షన్ గూడా లేదు. కంపల్సరీ అదే రోల్‌తో, అదే డెజిగ్నేషన్‌తో మనం కొత్త జాబ్ కొట్టుకోవాలి. అది ఎన్ని రోజులు పడతదో, ఎంత టైం పడతదో తెలీదు. సో, మంత్లీ మార్ట్‌గేజ్ అమౌంట్ మనం పెండింగ్ పెడితే గనక ఇల్లు అమ్మాల్సొస్తది.
సమ్‌టైమ్స్ ప్రీ క్లోజర్ కూడా చేయాల్సొస్తదనమాట. సో, అది గూడా మనం ముందరే థింక్ చేసుకోవాలనమాట. అండ్ నేను చాలా మందిలో ఎంక్వైరీ చేసిందంటే ద బిగ్గెస్ట్ మెయిన్ కాన్సిక్వెన్సెస్ ఏదంటే మెయింటెనెన్స్. మనం ఎలా ఆలోచిస్తామంటే ఇప్పుడు చూడండి కంపారిటివ్‌లీ అపార్ట్‌మెంట్‌లో ఉంటే గనక మనం ఎలా అంటే ఏదైనా ఎలక్ట్రికల్ ఇష్యూ వచ్చినా, ప్లంబింగ్ ఇష్యూ వచ్చినా, అదర్ దెన్ ఏ ఇష్యూ వచ్చినా గూడా టికెట్ రేట్ జేస్తాము. వాళ్ళొస్తారు హౌస్ మెయింటెనెన్స్ వాళ్ళు. వచ్చి ఇన్ టైమ్‌లో సెట్ జేసిపోతారు. మన దగ్గర ఒక రూపీ కూడా ఎక్స్‌పెక్ట్ చేయరు. ఎందుకంటే మనం ఆల్రెడీ మెయింటెనెన్స్ ఎక్స్‌పెన్సెస్ వాళ్ళకి పే చేస్తున్నాం గాబట్టి. అదంతా హౌస్ మెయింటెనెన్స్‌లోకి ఎళ్ళిపోతదనమాట. ఆ! మీరు ఇప్పుడు ఆలోచించండి ఇండివిడ్యువల్ హౌస్‌లో ఉన్నప్పుడు ఇంకా మనమేంటంటే ప్లంబింగ్ ఇష్యూ వచ్చినా, ఎలక్ట్రికల్ ఇష్యూ వచ్చినా, ఏదైనా క్లీనింగ్ అన్నా గూడా ఎవ్రీథింగ్ మనమే చేసుకోవాలి. అండ్ మనం ఎవరికైనా కాంటాక్ట్ అవుతున్నామంటే, ఆ పర్సన్స్ కరెక్టా? కాదా? మన టైం పెడతాము. అంటే అదొక స్ట్రెస్‌ఫుల్ థింకింగ్ అనమాట. మనం కాల్ చేసే పర్సను కరెక్ట్‌గా దానికి సంబంధించిన అతనేనా? కాల్స్ ఐ మీన్ అన్ని హెల్ప్ లైన్స్ అన్నీ ఉన్నాయి కూడా ఎనీహౌ టైం అనేది పెట్టాలి కదా! మళ్ళీ మన హ్యాండ్‌లో నుంచే అమౌంట్ ఖర్చవుతదనమాట. మన పాకెట్ మనీలో నుంచే ఖర్చు అనేది అవుతది. ఎవ్రీథింగ్ మనమే పెట్టుకోవాలి. ఎందుకంటే మన హౌస్ కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందేంటంటే టైం ఉండదండి. ఇక్కడికొచ్చేదే టైము. టైమ్ ఈజ్ మనీ అంటాం గదా! టైమ్ ఈజ్ చాలా ప్రీషియస్ అనమాట. అందుకని మెయింటెనెన్స్ అనేది తీసుకునేటప్పుడు చాలా ఇంట్రెస్ట్‌గుంటదనమాట ఏదైనా కూడా. తర్వాత 1 మంత్, 2 మంత్ అయిన తర్వాత అబ్బా! మెయింటెనెన్స్ అపార్ట్‌మెంట్‌లో ఉంటే వాళ్ళే చూసుకుంటారు. ఇండివిడ్యువల్ హౌస్‌లో ఉంటే ఇదే ప్రాబ్లమ్ అని చెప్పేసి చాలా మంది దగ్గర నుంచి వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ అనమాట అవి. ఇంకొకటేంటంటే ద మెయిన్ కాన్సిక్వెన్సెస్ ఏందంటే టేకింగ్ కేర్ ఆఫ్ హౌస్ అనమాట. మీరనొచ్చు టేకింగ్ కేర్ హౌస్‌లో ఎందుకు అంత కాన్సిక్వెన్సెస్ ఉందని. మీకు చాలా వీడియోస్‌లో చూపించుంటాను. అక్కడొకిల్లు, అక్కడొకిల్లు, అక్కడొకిల్లు ఉంటది కదా! అదంతా సబర్బ్స్ అంటే సిటీకి కొంచెం దూరంలో ఉంటాయనమాట. అవి స్టార్టింగ్ 400,000 నుంచి ఉంటాయి. మేము ఎంక్వైరీ చేసిన దాంట్లో. ఇదే ఇల్లులు మనకి న్యూయార్క్‌లో ఎలా అంటే 1,000,000, 2,000,000కొస్తాయి. ఇక్కడ మనకి 400,000కే స్టార్ట్ అయిపోతాయి. చాలామంది ఫోను చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు కదా! అంటారనమాట. జాబ్ ఎక్కడో ఉంటది. ఇల్లు ఇక్కడ ఎందుకు కొంటారు? ఒకవేళ కొన్నా కూడా ఇలాంటి కాన్సిక్వెన్సెస్ పే చేయాల్సొస్తదనమాట మనం. సో, మెయిన్ ఏంటంటే ఇప్పుడు అలాంటి ఇల్లు చూడ్డానికి చాలా మంచిగా అనిపిస్తది. మనం ఏంటి అబ్బా! ఇంట్లో ఉంటే బావుంటది అనిపిస్తది. ఉన్న తర్వాత వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ నేను మీకు చెప్తున్నాననమాట. వాళ్ళకెలా అంటే ఇప్పుడు ప్లే ఏరియా ఉంటది. స్విమ్మింగ్ పూల్ ఉంటది. లాన్స్ ఉంటాయి. పెద్ద పెద్ద లాన్స్ ఉంటాయి. అండ్ మన సొంత ఇల్లు కాబట్టి మనకి ఎక్కువ కంఫర్ట్ వచ్చేస్తదనమాట. కంఫర్ట్‌తో పాటు ఎక్కువ నీట్‌గా ఉండాలని ఎలా అంటే మొత్తం అన్నీ ఏయి కావాలో అవన్నీ అన్నీ బ్రాండెడ్‌లో అన్నీ కొనేస్తామండి. అన్నీ కొనేస్తాం. అన్నీ అరేంజ్‌మెంట్ చేసుకుంటాము. ఎవ్రీథింగ్ గుడ్. 1 మంత్ అయిన తర్వాత బావుంటది. 1 మంత్ తర్వాత చూడండి స్విమ్మింగ్ పూల్ అన్న తర్వాత అది మనం క్లీన్ చేయలేం. బయట నుంచి రావాల్సిందే. వాళ్ళు చాలా ఎక్స్‌పెన్సివ్. ఇక్కడ చిన్న పనికి మనం పిలిస్తే కూడా మినిమమ్ $200తో స్టార్ట్ అవుతది అనమాట. ఇల్లు క్లీనింగ్ జస్ట్ ఆహ్, పెట్టాలంటే కూడా క్లీనింగ్ పెట్టాలంటే కూడా. అలాంటిది స్విమ్మింగ్ పూల్ క్లీనింగ్ అంటే ప్రతి దానికి మోర్ ఎక్స్‌పెన్సివ్ అనమాట. లాన్స్ అంటే అది మనం పెట్టేసుకొని ఆకులు తీసేసుకోవడం అట్లా ఉంటది. అది 1 మంత్, 2 మంత్స్ చేస్తాం. థర్డ్ మంత్‌కి మనకి విసుగు పుట్టిపోతదనమాట. ఎటు తిరిగి మనకెలా అనిపిస్తదంటే టైం పెట్టాలి. మన టైం అంతా గూడా ఇల్లు క్లీనింగు, ఇల్లు మెయింటెనెన్స్‌కే సరిపోతదనమాట. అట్లా అని జెప్పి ఇల్లు అట్లా వదిలేయలేమనమాట. ఎందుకంటే పెద్ద ఇల్లు కాబట్టి నీట్‌గా అరేంజ్ చేసుకుంటే మనం కొన్న ఇంటికి ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ చేశామంటే లుక్ అండ్ గుడ్ అనమాట. అలా చూసుకోవడంలోనే టైం అంతా మనకి కిల్ అయిపోతదనమాట. ఇంకోటేంటంటే, కొన్ని దగ్గరలో ఎలా అంటే హౌస్ ఓనర్స్ అసోసియేషన్ ఉంటదనమాట. దాంట్లో యాడ్ చేస్తే మనం ఎలాగో మనీ పే చేస్తాం కాబట్టి, వాళ్ళ లిస్ట్‌లో అది ఉంటది కాబట్టి, వాళ్ళే మెయింటైన్ చేసేస్తారు. చాలా కమ్యూనిటీస్‌లో అలా లేదండి. ఎవరి ఇల్లు వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. ఎవరిది వాళ్ళే మొత్తం ఈ లాన్స్ అన్నీ కూడా మూవింగు, గ్రాస్ కటింగ్ అంతా కూడా. ఎలా అంటే, కొన్ని హౌస్ ఓనర్స్ రూల్స్ ఉంటాయి. ఖచ్చితంగా అవి స్ట్రిక్ట్‌గా పాటించాలి. కంపల్సరీ చెకింగ్స్ ఉంటాయి. అక్కడ చెకింగ్స్ ఉంటాయి. బయట నుంచి కొన్ని చెకింగ్స్ ఉంటాయి. ఎలా అంటే, ఇప్పుడు లాన్‌లో గ్రాస్ ఉంటది కదా! గ్రాస్ ఎట్లా అంటే మినిమమ్ ఎంత హైట్ పెంచాలి అనే ఉంటది. ఆ హైట్‌కి మించి పెంచితే ఫైన్‌లు పడతాయన్నమాట. అలా మనం ఆ గ్రాస్ కటింగ్ చేపించుకోవాలి. అదేంటంటే ప్రతిసారి మనం మర్చిపోతామన్నమాట. ఈఎంఐ అనుకో గుర్తొస్తది. బ్యాంక్ వాళ్ళు గుర్తు చేస్తారు. బట్ ఆ గ్రాస్ కటింగ్, ఆ మెయింటెనెన్స్ అంతా ఎవ్రీ మంత్ మనం మర్చిపోతామన్నమాట. రెప్యుటేషన్‌గా చేయలేమన్నమాట. ఒకానొక టైంలో సరే బయట వాళ్ళకి అప్పజెప్దామంటే మోర్ ఎక్స్‌పెన్సివ్ అనమాట. అండ్ ఏందంటే కొంచెం ఇవన్నీ ఆలోచిస్తే ఏమనిపిస్తదంటే ఆహ్, ఇదంతా ఎందుకు 2 బీహెచ్‌కేలో ఉండేస్తే అయిపోతది కదా! కొంచెం మనీ గూడా సేవ్ జేసుకోవచ్చు కదా! అని జెప్పి ఆలోచిస్తారనమాట. మనకేంటంటే చాలా మందికి అకౌంట్‌లో అమౌంట్ కనపడగానే అమౌంట్ అకౌంట్‌లో ఉండడం ఎందుకు? కొంచెం డౌన్ పేమెంట్ కట్టేసి ఇల్లు కొనేస్తే మన సొంతం అయిపోతది. మనం ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు. చాలామంది
అదే ఆలోచనలో ఆగిపోతారు. అదొక నెగెటివ్ పాయింట్ అండి. ఎందుకంటే 20% డౌన్ పేమెంట్ కట్టేస్తే మిగతాది లోన్ తీసేసుకొని ఇల్లు కొనేద్దామని అనుకుంటాము. 20% కాదు ఇక్కడ 5%, 10% కూడా డౌన్ పేమెంట్ కట్టేసి ఇల్లులు తీసుకుంటున్నారనమాట. ఒకవేళ 5%, 10% కడితే మనకేంటంటే మార్ట్‌గేజ్ ఇన్సూరెన్స్ యాడ్ అవుతదనమాట. మార్ట్‌గేజ్ ఇన్సూరెన్స్ అనేది $200 యాడ్ అవుతది. ఇప్పుడేంటి చాలామంది మార్ట్‌గేజ్ ఇన్సూరెన్స్ అవాయిడ్ చేయడం కోసము డౌన్ పేమెంట్ 20% కట్టేస్తామనమాట. 20% మనం డౌన్ పేమెంట్ కట్టాము అంటే మన సేవింగ్స్ అన్నీ గూడా ఆల్‌మోస్ట్ అక్కడ పెట్టేసాము. మనకింక వేరే ఆప్షన్ లేదనమాట. డౌన్ పేమెంట్ అంతా 20% కట్టేసామంటే మనకింకా ఫర్దర్‌గా ఏదైనా జాబ్ పోయినా, లాస్ అయినా, లే ఆఫ్ అయినా, ఫర్దర్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, మనది ఇంక దేనికైనా కూడా మన దగ్గర అమౌంట్ ఎక్కడుంటది? ఉన్న సేవింగ్స్ అన్నీ గూడా డౌన్ పేమెంట్ కట్టేసి మనం ఇల్లు తీసుకుంటే. మినిమమ్ మనం ఎక్కడ వేరే కంట్రీలో గాని, ఎక్కడైనా ఇది ఇండియా కానీ ఎక్కడైనా కూడా మనం ఒక ఇల్లు కొంటున్నాము అంటే మినిమమ్ 3 మంత్స్ పే చెక్ మన అకౌంట్‌లో ఉండాలి. మనకెప్పుడు ఏ సిట్యుయేషన్ ఎలా ఉంటదో తెలీదు కాబట్టి, మనం 3 మంత్స్ అడ్వాన్స్‌డ్‌గా మన అకౌంట్‌లో సేవింగ్స్ ఉంచుకోవాలనమాట. అంతేగాని ఉన్న అమౌంట్ అంతా తీసుకొచ్చి డౌన్ పేమెంట్ కట్టేసి ఒక ఇల్లు కొనేస్తే, ఇప్పుడు జాబ్ పోయినా ఇల్లు అమ్మాలంటే ఎంత ప్రాబ్లమ్ అయితుంది. అక్కడ ఫస్ట్ థింక్ మనం థింక్ చేయాల్సింది ఫస్ట్ థింక్ అక్కడ అన్నమాట. కానీ కొంచెం ఇల్లు కొనేటప్పుడు డౌన్ పేమెంట్ 20% మొత్తం కట్టినామనుకో, మనకింకా ఫ్యూచర్ సేవింగ్స్ అనేవి ఉండవు. ఎందుకు సేవింగ్ అకౌంట్ అంటామంటే, మినిమమ్ ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఆ పనికి మనం ఎంత పడుతున్నాము? మన టైం ఏంటి? మన ఏజ్ ఏంటి? మనం ప్రాపర్‌గా ఈ టైంలో పెడితే ఏంటి? మనం ఇన్ని ఇయర్స్ ఉంటామా? ఒకవేళ కొనుక్కున్న తర్వాత మనం అందులో ఉండాలనుకుంటున్నామా? ఒకవేళ ఉండకపోతే దానికి రెంట్‌కిద్దాం అనుకుంటున్నామా? అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ యేసుకొని మీరు దిగారు అంటే గనక ఓకే. అలా కాకుండా ఏదో డబ్బులున్నసాయి అకౌంట్‌లో 20% డౌన్ పేమెంట్ కడితే మన ఇల్లు మనకు సొంతం అయిపోతది. రెంట్ బదులు ఈఎంఐ కట్టేసుకుందాము. మార్ట్‌గేజ్ మేనేజ్ చేసేసుకుందాం అని అనుకుంటే గనక అది నెగెటివ్ పాయింట్ అండి. ఇక్కడ ఇంకోటి కూడా ఏందంటే పాజిటివ్ రిస్క్ చాలా ఉన్నాయి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌లో. కాకపోతే ఏంటంటే మెయిను రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది మన ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో యాడ్ చేసుకోవాలి. అదేంటంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతా ఉంటాయి. మనం మంచి టైంలో అంటే లైక్ రియల్ ఎస్టేట్ డౌన్ ఉన్నప్పుడు మనం కొన్నాము అంటే గనక మనకేంటి కొన్నప్పుడు ఎలా ఆలోచిస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్-1బీ వీసా వాళ్ళకి 6 ఇయర్స్ వర్క్ వీసా. హెచ్-1బీ వాళ్ళొచ్చారిక్కడికి. వాళ్ళకన్ని మూమెంట్స్ బాగున్నాయి. ఫస్ట్ ఇయర్‌లోనే ఇల్లు కొన్నారంటే 6 ఇయర్స్ వాళ్ళకి అట్‌లీస్ట్ ఇక్కడ ఒక 6 ఇయర్స్ ఫిక్స్‌డ్ ఉంటది. ఎలా అంటే వాళ్ళిక్కడ ఆహ్, మార్ట్‌గేజ్ అమౌంట్ మేనేజ్ చేసుకోగలరు. అండ్ జాబ్ పోయినా కూడా మేనేజ్ చేసుకోగలరు. ఏదున్నా కూడా వాళ్ళు ఆ సిట్యుయేషన్ బేర్ చేయగలగలరు అనుకుంటే స్టార్టింగ్‌లోనే ఇల్లు కొన్నారు అంటే గనక 6 ఇయర్స్ వాళ్ళిక్కడ ఉండగలరు. ఎందుకంటే వర్క్ పర్మిట్ వాళ్ళకి 6 ఇయర్స్ ఉంటది. అంటే కొన్ని ఇయర్స్ ఫిక్స్‌డ్ అనుకుంటే గనక వాళ్ళిక్కడ ఉండొచ్చండి. అలా ఆలోచన వేసుకొని మనం ఇల్లు కొంటే ఓకే. గానీ, మనది ప్రాపర్‌గా జాబ్ లేనప్పుడు, మనది టైము ఆహ్, టెంపరరీ వీసా. మనదెప్పుడు ఎక్కడ ఎలా ఉంటామో తెలీదు. అండ్ జాబ్సు తెలీదు. మన కాంట్రాక్ట్ జాబ్స్ కాబట్టి. మనయి పర్మనెంట్ గాదు. కాంట్రాక్ట్ జాబ్స్ ఉంటాయి. అకౌంట్‌లో కొంచెం మనీ రాగానే మనకేమనిపిస్తదంటే, అకౌంట్‌లో ఉంటే ఏమొస్తది? ఇల్లు కొనేస్తే కొంచెం బావుంటది గదా! అని. మనకి రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా బావుండి, అన్నీ కలిసొస్తే ఎవ్రీథింగ్ గుడ్. మనం చేసే స్టెప్ గూడా మనకి ఒక అచీవ్‌మెంట్ లాగా అనిపిస్తది. అలా రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ ఉండి, మనం ఏసిన ప్రతి స్టెప్ బ్యాక్ అవుతుంటే గనక, మన ఫ్యూచర్‌లో ఏంటంటే, అయ్యో! మనం ఏ స్టెప్ ఏసినా ఏంటి ఇలా అయితుంది అని ఒక డ్రాబ్యాక్ అయితే యాడ్ అవుతదనమాట మనకి. ఇక్కడ మనం వేరే వేలో కూడా వెళ్ళొచ్చనమాట. నేను ఎంక్వైరీ చేసిందనమాట. ఎందుకంటే సమ్‌టైమ్స్ మార్టిగేజ్ చీపర్ దెన్ రెంట్ అనమాట. మార్టిగేజ్ అనేది ఏంటంటే సేమ్ వేలో ఉండొచ్చు. రెంట్‌కి ఈక్వల్‌గా ఉండొచ్చు. లేదంటే కొంచెం ఎక్కువ గూడా ఉండొచ్చు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మేమున్న అపార్ట్‌మెంట్ ఏంటంటే $1,800 రెంట్. 200 వచ్చేసి యుటిలిటీ బిల్స్ లైక్ వాటర్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ గాని. $2,000 మనం ఇక్కడ కడుతున్నామనమాట. మనమేంటి ఒక హౌస్ తీసుకున్నప్పుడు లైక్ 5% డౌన్ పేమెంట్ కడతాము. దాని మీద $200 మార్టిగేజ్ ఇన్స్యూరెన్స్ ఉంటది. ఎందుకంటే 20% తీసుకున్నప్పుడు మీకేం ఉండదనమాట. ఈ ఇన్స్యూరెన్స్‌లు అవేమి ఉండదు. 20% బిలో అంటే 5% గాని, 10% గాని తీసుకున్నప్పుడు మార్టిగేజ్ ఇన్స్యూరెన్స్ వాళ్ళు కొంచెం సెక్యూర్ కోసము పీఎంఐ చేసుకుంటారు. ప్రైవేట్ మార్టిగేజ్ ఇన్స్యూరెన్స్ అనమాట. దానికి ఒక $200 ఎక్స్‌ట్రా కట్టాల్సొస్తదనమాట. సో, మనకేంటి ఆహ్, ఎళ్ళిపోతాం గదా! ఇప్పుడు $2,000 ఇక్కడ కట్టే బదులు $2,000కి ఈక్వల్‌గా 2,000 కడుతుంటే ఓకే. దానికి మించి కొంచెం ఎక్స్‌ట్రా కట్టినా ఓకే. ఎందుకంటే మనకి రెంట్ ఎలాగో పే చేసేస్తున్నాము. దాని బదులు ఈఎంఐ కట్టేసుకుంటే మనకి ఇల్లనేది ఉండిపోతది గదా! అలా ఆలోచిస్తామా? అది ఎవ్రీథింగ్ గుడ్ ఎప్పుడంటే, మనము మన సాలరీతో బేస్ అవ్వకుండా ఎప్పుడైతే మార్టిగేజ్ పేమెంట్ ఎవ్రీ మంత్ పెండింగ్ లేకుండా పే చేస్తామో. ఒకవేళ జాబ్ ఉన్నా లేకపోయినా గూడా మన అకౌంట్‌లో మినిమమ్ 3 మంత్స్ సేవింగ్స్ అనేవి ఉండాలి.
మనకి జాబ్ ఉన్నా లేకపోయినా ఎలా అంటే దాని పాటికి అది జరుగుతుండాలి. జాబ్ ఉంటేనే అది రన్ అవుతది అనుకుంటే ఆ డెసిషన్ రాంగ్ అనమాట. మినిమమ్ మనకి 3 మంత్స్ పే చెక్ అనేది మన అకౌంట్‌లో సేవింగ్‌లో ఉండాలి. అది ఏ రకంగానే మనం యూజ్ చేసుకోవచ్చు. మనకొక భరోసా ఉంటదనమాట. లేదు ఎవ్రీ మంత్ చూడండి ఈఎంఐ వస్తుంది అంటే కంగారు పడిపోతాం చాలామంది. మంత్ ఎండింగ్ 28, 29 డేట్ రాగానే అయ్యో! చాలామంది 1-5 లోపల ఈఎంఐ పెట్టేసుకుంటారు. ఎంత కంగారు పడిపోతారో అకౌంట్‌లో మనీ పంపించండి. ఈఎంఐకి మనీ లేవు అని చెప్పేసి. సో, ఆ కాన్సిక్వెన్సెస్ చాలా ఇరిటేటింగ్‌గా అనిపిస్తాయి. ఎలా అంటే హ్మ్. ఫ్యామిలీని రన్ చేయాలి. ఎట్ ది సేమ్ టైమ్ ఈఎంఐస్ మేనేజ్ చేసుకోవాలి. ఇన్స్యూరెన్స్‌లు నాట్ ఓన్లీ హౌస్ ఇన్స్యూరెన్స్ అండి. హెల్త్ ఇన్స్యూరెన్స్‌లు అవన్నీ చాలా కార్ మెయింటెనెన్సు, హౌస్ మెయింటెనెన్సు, పిల్లలకి ట్యూషన్స్ అని, స్కూల్స్ ఒకటే ఫ్రీ అండి. రిమైనింగ్ అన్నీ కూడా ఇక్కడ మనం మనీ పెట్టి కొనాల్సిందే. సో, మనకేమనిపిస్తదంటే రెంటింట్లో ఉన్నప్పుడు మన ఓన్ హౌస్ అయితే మన కంఫర్ట్ జోన్ వేరే ఉంటది. మనం ఇండివిడ్యువల్‌గా ఏది చేసుకున్నా ఓకే. మనకి ఓన్ హౌస్‌లోకెళ్ళేసరికి ఎలా అంటే ఆ కంఫర్ట్ ఫీల్ బాగా అనిపిస్తదంట. మన ఇష్టం వచ్చినట్టు మనకేంటంటే ప్లే ఏరియా ఉంటది, లాన్ ఉంటది, కార్ పార్కింగ్ సెపరేట్ ఉంటది, స్విమ్మింగ్ పూల్ ఉంటది. మనకేదైనా సెపరేట్‌గా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా డిఫరెంట్‌గా మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఆ కంఫర్ట్ జోన్‌కి అలవాటు పడి ఒక మైండ్ సెట్ ఉండిపోతది. ఆహ్, అదెప్పుడంటే మనకి ఏ ప్రాబ్లమ్ లేనప్పుడు మనం ఆ కంఫర్ట్‌ననేది ఎంజాయ్ చేయగలమనమాట. ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా మనం అది ఆ కంఫర్ట్ ఫస్ట్ 2 నెలలు అనిపిస్తది. మనకేదంటే కొంచెం ఇలాంటి రిస్క్‌లొచ్చినప్పుడేంటంటే బాగా ప్రాబ్లమ్ అయితది. డీప్ ఎళ్ళిపోతాం. డీప్ థింకింగ్‌కెళ్ళిపోతాం. అమ్మేటప్పుడు ఎలా అమ్ముతామో తెలీదు. అసలు మనం తీసుకున్న డెసిషన్ రైటా? రాంగా? ఎందుకు తొందరపడ్డామన్న ఆలోచనలోకెళ్ళిపోతామనమాట. ఒకవేళ జాబ్ పోతే మన ఫ్యామిలీ ఎక్స్‌పెన్సెస్, మన డే టు డే ఎక్స్‌పెన్సెస్ అయితే ఆగవు గదా! వాటికి తెలుసా మనకి జాబ్ పోయిందనేసి. సో, అలా కాకుండా అవి అయితే ఆగవు కాబట్టి బ్యాంక్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ అనేది కొంత మెయింటైన్ చేయాలి. అండ్ ఇల్లు కొనేటప్పుడే ఒకవేళ రీసేల్ చేయాల్సొస్తే దాన్ని అసలు ఒకసారి ఎంత వాల్యూ వస్తదనేసి చెక్ జేసి తీసుకోవాలి. మెయిన్ ఏంటంటే నేను చెప్పేది ప్రాపర్టీ వాల్యూ. ప్రాపర్టీ వాల్యూ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఎలా అంటే ఆ కన్సిడరేషన్ బట్టే ఆ ప్రాపర్టీ వాల్యూ అనేది మనం చేయొచ్చనమాట. ఎలా అంటే ప్రాపర్టీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మన ఏజ్ ఉంటది. ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటాయి. ఆ టైం మార్కెట్ వాల్యూ ఉంటది. నైబర్ ఉంటది. నైబర్స్ లైక్ లొకేషన్స్, కండిషన్స్ ఇవన్నీ అంటే మనం ఇప్పుడు ఇల్లు కొనాలనుకున్నప్పుడు ఆ ఏరియాలో ఆ ఇల్లుకి డిమాండ్ ఎంతుంది? అది సంథింగ్ ఒక స్కూల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో ఉందా? లేదా? ఎలా అంటే మనం ఇప్పుడేంటి ఇల్లు కొనేటప్పుడు ఆలోచిస్తాం ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి అని జెప్పేసి. ఒకవేళ మనకి పిల్లలున్నా, పెద్దవాళ్ళున్నా గూడా ఒక పార్క్ అనేది, ఒక స్విమ్మింగ్ పూల్ అనేది స్కూల్‌కి దగ్గరలో ఉందా? రోడ్డుకి దగ్గరలో ఉందా? ఆ ఏరియాలో ఆ ఇంటికి ఎంత డిమాండ్ ఉంది? ఒకవేళ రీసేల్ చేయాలనిపిస్తే అది ఎంత వెళ్తది? అండ్ మెయిన్ ఏంటంటే చాలామంది కిడ్స్ గురించి చూస్తాం అన్నమాట. ప్లే ఏరియా. కొంతమంది స్విమ్మింగ్ పూల్ ఇష్టపడతలేరు ఇప్పట్లో. ఎందుకంటే మెయింటెనెన్స్ భయపడి. పాత పుల్ల తీసుకున్నారు కానీ ఇప్పుడెవరు ప్లే ఏరియా కొంతవరకు ఓకే. గానీ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ అంత కాకపోతే స్కూల్ డిస్ట్రిక్ట్ మంచి స్కూల్ డిస్ట్రిక్ట్ ఎలా అంటే హ్మ్. వాకబుల్ కాకపోయినా కూడా ఆ ఏరియాకి మళ్ళీ రీసేల్ చేసినా కూడా ప్రాపర్ డిమాండ్ వచ్చేలాగా. సో, అలా ఆలోచించుకొని మన, మన ఎక్స్‌పెక్టేషన్స్‌కి, మన సాలరీకి, మన టైంకి మనం ఎంత పెట్టగలమో అది మాక్స్ ఒకవేళ రీసేల్ చేసినా కూడా దానికి కనీసం మనం అనుకున్న అజంప్షన్స్ కాకపోయినా ప్రాఫిట్ లేకపోయినా లాస్ లేకుండా మనం మళ్ళీ రీసేల్ చేయగలమా లేదా? అలా అనుకోని ఆ ఫ్యాక్టర్స్‌కి రీచ్ అయ్యి మనం ఇల్లు తీసుకుంటే ఎవ్రీథింగ్ ఓకే అండి. లేదు అకౌంట్‌లో డబ్బులున్నాయి. డబ్బులెందుకు అక్కడ వడ్డీ లేకుండా పడిపోతాయి. మనం ఇల్లు తీసుకోవాలి అనుకుంటే దిస్ ఈజ్ రాంగ్ థింకింగ్ అనమాట. సో, ఇల్లు కొనాలి అనుకుంటే అవన్నీ ఫాలో అవ్వండి. నా రీసెర్చ్‌లో ఇదంతా జరిగింది. ఎందుకంటే 2 మంత్స్ అండి ఇది. నేను ఇప్పటిది, నిన్నటిది, మొన్నటిది కాదు. నేను 2 మంత్స్ నుంచి ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఇదేంటంటే ఇక్కడే కాదు, ఇండియాలో కూడా అప్లికబుల్ అవుతది. కాకపోతే కంట్రీ డిఫరెన్స్‌కి కొన్ని రూల్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి గానీ, ఇండియాలో ఇల్లు తీసుకోవాలన్నా, ఇండియాలో కొత్త ఇల్లు తీసుకున్నా, పాత ఇల్లు తీసుకోవాలన్నా ఆల్రెడీ నాకు అవేర్‌నెస్ ఉంది కాబట్టి ఈజీగా నాకు అర్థమయినాయి అనమాట. మెయిన్ నాకు 2 మంత్స్ నుంచి గ్యాదర్ చేస్తే ఇంతొచ్చింది. 3 డేస్ నుంచి కంటెంట్ రాస్తున్నా. ఎందుకంటే మనం ఇప్పుడు లైవ్‌లో చెప్పాలనుకుంటే మన ఫీలింగ్స్ చెప్పడం వేరు. మీకు ఇన్ఫర్మేటివ్‌గా చెప్పాలి అనుకుంటే ఏ వేలో చెప్పాలనేది నాకు 3 డేస్ నుంచి కంటెంట్ రాసుకోవడానికి సరిపోయింది. ఈరోజు ఫైనల్‌గా మార్నింగ్ నుంచి కూర్చుంటే ఈవినింగ్ వరకు మీకు ఒక ప్రాపర్ ఇన్ఫర్మేటివ్ వీడియో నేను రెడీ చేయడానికి ఇంత కష్టపడాల్సొచ్చింది. ఫైనల్‌గా ఇన్ఫర్మేటివ్‌గా మీకు అనిపిస్తే కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి. బట్ డెసిషన్ మాత్రం మంచిగా కొంచెం లేట్ అయినా పర్లేదు. హరీ బరీగా కాకుండా ఇల్లు కొనేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మంచి స్టెప్ తీసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వీడియో చాలా లాంగ్ అయిపోయింది గదా! అందుకని నేను పార్ట్ 1, పార్ట్ 2 చేశాను. పార్ట్ 1లో ఏంటంటే హౌస్ కొనాలంటే ఏమేమి రూల్స్ పాటించాలనేసి. పార్ట్ 2లో ఏంటంటే అది కొత్త హౌసా, ఓల్డ్ హౌసా అనేసి పార్ట్ 2లో డివైడ్ చేశాననమాట.
పార్ట్ 2 కంటిన్యూషన్ కింద వీడియో ఉందనమాట.